జర్నలిస్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో రాజకీయం రంజుగా కొనసాగుతుంది. ఆపరేషన్ ఆకర్ష్తో కాంగ్రెస్ పార్టీ బిజీగా ఉంది. 2014 రాష్ట్ర విభజన సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వాగ్దానానికి భిన్నంగా వ్యవహరించిన తీరుకు ప్రస్తుతం రేవంత్ రివెంజ్ తీర్చుకుంటున్నారు. 2014, 2018 ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి పట్టుపగ్గాలు లేకుండా పోయాయి. ప్రతిపక్ష పార్టీలను కనుమరుగు చేసేలా రాజకీయ గేమ్ ఆడి విజయం సాధించాడు. కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా చేస్తారని చెప్పిన కేసీఆర్ కు అదే కాంగ్రెస్ పార్టీ రివర్స్ గేర్ లో బీఆర్ఎస్ పార్టీ మనుగడపై కోలుకోలేని దెబ్బతీసేందుకు సిద్ధమైంది. అటు రేవంత్ ఇటు పొంగులేటి కలిసి గులాబీ పార్టీపై ముప్పెట దాడికి దిగారు. మాటలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేతలతో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పొలిటికల్ గేమ్ పై అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వివిధ వర్గాల ప్రజలు కొంత స్థిమితపడ్డారు. కొన్ని విషయాలలో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలన కొనసాగుతుందని చెప్పి అందరూ భావిస్తున్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం మనుగడ పూర్తిగా కొనసాగుతుందా లేదా అనే ఒక చర్చ జరుగుతున్న సమయంలోనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలల్లో ప్రభుత్వం పడిపోతుంది, తిరిగి గులాబీ పార్టీ రాష్ట్రంలో పరిపాలన కొనసాగేసేపు ఒక ప్రకటన చేయడంతో ఒకసారిగా రాజకీయ అలజడి కూడా కొనసాగింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయి కన్నా ఫక్త్ రాజకీయ నాయకుడిగా పూర్తిగా పరకాయ ప్రవేశం చేసి గత 3 నెలల నుంచి కూడా రాజకీయ పెనుమార్పులకు నాంది పలకకుండా ఎక్కడికక్కడ కట్టడి చేసుకుంటూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీలో ఒక 10 మంది ఎమ్మెల్యేలు, ఒక 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వాస్తవంగా ఇది 2014 రాష్ట్ర విభజనకు ముందు గతంలో జరిగిన రాష్ట్ర విభజన తర్వాత ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి రాజకీయ పరిణామాలు మారిన నేపథ్యంలో 2014లో 88 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కొంత రాజకీయంగా ప్రతిపక్ష నాయకులు లేకుండా ప్రతిపక్ష పార్టీల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ కొంతమందిని ఫిరాయింపులకు ప్రోత్సహించారు. అదే దాంట్లో సక్సెస్ అయ్యారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల తర్వాత 2018లో జరిగిన ఎన్నికల్లో అబ్సల్యూట్ మెజార్టీ వచ్చింది. అంటే 88 మంది ఎమ్మెల్యేలు వచ్చినా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేలను విలీనం పేరుతోటి ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ విలీనం పేరుతోటి తిరిగి 100కు పైగా సీటు సాధించిన పార్టీగా ఒక బలమైన రాజకీయ శక్తి ఎదిగేందుకు ప్రయత్నం చేశారు. కానీ అనూహ్య పరిణామాల నేపథ్యంలో ప్రజలకు కొంత ఇబ్బందికరమైన పరిణామాలు క్షేత్రస్థాయిలో జరగడం, ఎమ్మెల్యేలు మంత్రులు కూడా మోనార్కిజం అనేది ప్రదర్శించడంతో ప్రజలు బీఆర్ఎస్ పార్టీని తిరస్కరించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 63 సీట్లు గెలుచుకొని ఒక ప్రతిపక్షంగా ఉన్న సిపిఐ 64 సీట్లతోటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత జరుగుతున్న పరిణామ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక బాంబు పేల్చడం, త్వరలోనే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది, మళ్ళీ మేమే అధికారం కోసం చెప్పడంతో రేవంత్ రెడ్డి పూర్తిగా అప్పటి వరకు రాజకీయంగా కొంత లోలోన ప్రయత్నాలు చేస్తున్నా పూర్తిగా బాహాటంగా ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం, ఎమ్మెల్యేలు వలసబాట పట్టడం, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడం చకాచక జరిగిపోతుంది. రోజు 1, 2, 3 అనేది కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ కానీ అటు రేవంత్ రెడ్డి కానీ వ్యూహం, రేవంత్ రెడ్డి టీం వ్యూహం మొత్తం చూసుకుంటే 20కి పైగా 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ వైపు తిప్పుకోగలిగితే ఇక ప్రభుత్వానికి డోకా లేదు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేసేందుకు ఒక స్కెచ్ వేస్తున్నట్టుగా రాజకీయ సర్కిల్లో ప్రచారం జరుగుతుంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో తెలియదు. కానీ ఇప్పటి వరకు చూసుకునే మాత్రం 34 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం, ఒక 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్లో చేరడంతో మొత్తం మీద బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన 16 మంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇక మిగిలిన ఏదైతే టార్గెట్ ఉందో 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేలు అనేది రేవంత్ రెడ్డి అండ్ టీం పెట్టుకున్న టార్గెట్. అది జిల్లాల వారీగా ఎక్కడెక్కడ ఒక బలమైన ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ సామాజిక వర్గం నుంచి ఒకవేళ వాళ్ళని తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా
భవిష్యత్తులో వచ్చే 2028 ఎన్నికల సమయానికి మళ్ళీ వాళ్ళకు సీట్ల సర్దుబాటు ఇవన్నీ కూడా క్రోడీకరిస్తూ భారీ స్కెచ్కి తెరలేపారని చెప్పవచ్చు. ఆ నేపథ్యంలోనే జరుగుతున్న చేరికల పరంపర మరొక నెల రోజుల పాటు అంటే ఆగస్టు నెలాఖరు వరకు రేవంత్ రెడ్డి అనుకున్న స్కెచ్, రేవంత్ రెడ్డి టీం అంతర్గతంగా పనిచేస్తున్న సిస్టమ్ ఇదంతా కూడా ఆగస్టు నెలాఖరికి కొలుకు వచ్చే అవకాశం ఉన్నట్టుగా పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ. అంటే మొత్తం మీద 64 మంది ఇటు కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, దాంతోపాటు ఒక 20 నుంచి 25 మంది, అంటే 85 నుంచి 90 మంది వరకు పూర్తి స్థాయిలలో మెజార్టీ కనుక కాంగ్రెస్ పార్టీ తెచ్చుకోగలిగితే ఇక భవిష్యత్తులో ఇంక మనం ఈ 5 సంవత్సరాల పాటు జరిగే ఒడిదుడుకులు కావచ్చు, రాజకీయ పరిణామాలు ఏమి జరిగినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి డోకా లేకుండా కొనసాగవచ్చు. దాంతోపాటుగా బీఆర్ఎస్ పార్టీ మిడిసిపడుతున్న బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా అనగదొక్కే విషయంలో కూడా కాంగ్రెస్ అధిష్టానం నుంచి రేవంత్ రెడ్డి సర్కార్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక కసి కొద్దీ పనిచేస్తారని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఎంతవరకు కొనసాగుతుందనే చర్చ కూడా ప్రజల్లో, కార్యకర్తలలో కొంత అయోమయం కూడా గురవుతున్నారు. ఎందుకంటే అటు కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కావచ్చు, లేదా విద్యుత్ కొనుగోళ్ల అంశం కావచ్చు, దాంతోపాటుగా ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్, ఇట్లా ఒక్కొక్కటి చూసుకుంటే ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీని ముప్పటి దాడి చేస్తున్నాయని చెప్పవచ్చు. ఈ 4-5 ఏదైతే స్కామ్లని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో, లేదు స్కీమ్లు అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పేర్కొంటుందో, ఈ స్కామ్ కానీ స్కీమ్ కానీ ఏదైనా ఈ లోతుపాతులలో గనక ఒకవేళ గనక ఎవరైనా జైలు పాలయ్యే పరిస్థితి కనుక వస్తే ఇక ఆ పార్టీ మునిగే నావలాంటిది అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ స్కెచ్ 85 నుంచి 90 ఆ మధ్యలో ఫిరాయింపులు ప్రోత్సహించాల్సిందే, అవసరమైతే ప్రతిపక్ష హోదాను కూడా పూర్తిగా బీఆర్ఎస్ పార్టీకి రాకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారు. ఆ దిశగా జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటే ఒక రాజకీయ తర్జన భర్జన జరుగుతున్న నేపథ్యంలో ఫిరాయింపులు చట్టం అమలు తీరు కొనసాగుతుందా లేదా ఫిరాయింపుల చట్టం కింద అనర్హత వేటు వేస్తారా అనే చర్చ కూడా జరుగుతున్న నేపథ్యంలో మెజార్టీ ఎమ్మెల్యేలు కనుక కాంగ్రెస్ పార్టీలో కనుక రప్పించుకోగలిగితే ఇక మొన్నటిదాకా ఏదైతే గతంలో బీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపుల్ని విలీనమని ప్రకటించిందో అదే తరహాలో బీఆర్ఎస్ పార్టీని కూడా కాంగ్రెస్ని విలీనం చేస్తున్న ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. మొత్తం మీద మరో నెల రోజుల పాటు పొలిటికల్ చదరంగంలో ఇంకెంతమంది బలవుతారు, ఎంతమంది రంగు మారుస్తారనేది మరి కొద్ది రోజుల్లో తేలుంది.